నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ఎంఆర్ఓ కార్యాలయంలో తహసీల్దార్ శాంతకుమారి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఇసుకను డిజిటల్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారానే కొనుగోలు చేయాలని, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు యాప్ ద్వారా 10 ట్రాక్టర్ల ఇసుక సరఫరా చేస్తామని తెలిపారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి మనం అంటే అందరి కోఆర్డినేషన్ ఉండాలన్న ఉద్దేశంతో అంటే రెవెన్యూ కానీ, పంచాయతీ కానీ, లేకపోతే మైనింగ్ కానీ, పోలీసు కానీ ఇవన్నీ ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రతి మండలంలో జరుగుతుంది. అయితే మెయిన్గా అంటే మాకు మీ నుంచి సపోర్ట్ ఏది కావాలా, లేకపోతే రెవెన్యూ నుంచి ఏం కావాలా, నార్మల్గా అది మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఏంటిది అంటే ఇంకా మన రీచ్లు ఉన్నాయి. అంటే ప్రతిదీ అందరికీ ఇసుకది అన్నది లేదు. రీచ్లు ఉన్న దగ్గర ఫస్ట్ పాయింట్అవుట్ చేసేసి ఎవరెవరికి ఎక్కువ ఉన్నది అవేర్నెస్ అనేది మనం ఏదన్నా అవేర్నెస్ క్రియేట్ చేసింది అనుకోండి, వాళ్ళు వస్తారు. నార్మల్ పబ్లిక్ ఎట్లా ఉంటుంది, అరే భయ నాకు ఇట్లా సార్ ఇల్లు ఉన్నది, లేకపోతే ఎంఆర్ఓ గారికి చెప్తాం, లేకపోతే ఎంపీడీఓ గారికి చెప్తాం, లేకపోతే ఎస్ఐకి చెప్పి తీసుకుపోదాం, అట్లా ఉద్దేశం ఉంటుంది. మేము ప్రతి ఒక్కరికి చెప్పలేము. కానీ మీరు అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఊరికి ఒక్కొక్కరు ఉన్నారు కాబట్టి టీపీఓలు కానీ, సెక్రటరీ కానీ మీ గ్రూప్లు ఉన్న దాంట్లో పెట్టి అంటే, లేకపోతే దండోరా ఏంటి అంటే చెప్పండి. ఇట్లా ఇవ్వాలని ఏదైనా ఉంటే ఇట్లా ఇట్లా ఇవ్వరు, డైరెక్ట్ ఇవ్వరు. ఏదైనా ఉంటే ఇట్లా వచ్చింది, ఏదైనా ఉంటే మీరు అంటే ఈ యాప్ వచ్చింది తెలుసుకోండి, దీని గురించి మీరు అవసరమైతే మీ దాంట్లో వేసుకుంటే అది జనరల్ అందరికీ యూజర్ ఫ్రెండ్లీ ఉన్నది. తర్వాత అంటే